హై గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఒక కొత్త వీడియో అనమాట. ఇదేంటే ఎపిసోడ్ 3 ఆఫ్ మై సర్వైవల్ సిరీస్. కొంచెం లేట్ అయితే వచ్చింది సెకండ్ ఎపిసోడ్ కి, ఎందుకంటే నేను కొంచెం మాడ్స్ ఇన్స్టాల్ చేశాను. అంతేకాకుండా నా స్కిన్ మారింది, అనుకున్న నేమ్ ట్యాగ్ అయితే మార్చుకున్నాను. ఓకే, లేట్ చేయకుండా అయితే వీడియోలో అయితే వెళ్ళిపోతాం. ఈ రోజు వీడియో ఏంటంటే తెలిసిందే కదా, మన అయితే నేనున్న ప్లేస్ నుంచి చెర్రీ బ్లాసమ్ దగ్గరికి అయితే నేను ట్రావెల్ అవబోతున్నాను. అంటే సింపుల్ గా నేను ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అయితే షిఫ్ట్ అవుతున్నాను. ఒక లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే గైస్, మన అయితే వాళ్ళకి అయితే వస్తాం. ఒక్కొక్కసారి ఆడాలని నేనైతే వైబ్రెంట్ విజువల్స్ అయితే ఆన్ చేసుకుంటాను. ఓకే గైస్, నేనైతే వైబ్రెంట్ విజువల్స్ అయితే ఆన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న తీసుకెళ్ళాలి. నేను ఫస్ట్ ఇప్పుడు మెయిన్లీ మీరైతే ఒక పెద్ద చేంజ్ అయితే అబ్జర్వ్ చేసుకుంటారు. ఏదైతే నా వాయిస్ నేనైతే ఇక్కడ నుంచి మాడ్స్ కూడా ఎక్కించుకున్నాను. సమ్ మాడ్స్ ఏంటంటే ఇలా యూఐ మారుతుంది. అంతే కాకుండా ఇక్కడ మీకైతే ఇక్కడ హార్డ్వేర్ దగ్గర అయితే చూడొచ్చు నా ఆర్మర్ డిస్ప్లే అవుతుంది. అంతేకాని జూమ్ ఇలా. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటి నేను ఫస్ట్ కిల్ చేస్తాను. దాని తర్వాత అక్కడ ఉన్న క్రాప్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతాం మనం ఇక్కడ నుంచి. ఫస్ట్ ఇట్లా కిల్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్ షీప్ ఫెన్సెస్ కూడా తీసుకెళ్ళిపోదాం వీలుగా. ఓకే గైస్, నేనైతే ఆ ఫెన్సెస్ చేస్తాను. మీకు ఇప్పుడు ఇక్కడ ఎపిసోడ్ నుంచి అందరూ కావాలంటే నేనైతే ఆల్రెడీ ఎపిసోడ్ 1 and 2 అయితే మన ఛానల్ అంటే ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చెప్పండి, క్రాప్స్ కూడా చేసేద్దాం. చేస్తాను. అక్కడైతే ఇంకా షుగర్ గన్ కూడా ప్లాన్ చేసిన అది కూడా తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే గైస్, ఫైనల్లీ నేను ఇప్పుడైతే ఇదంతా కలెక్ట్ చేశాను కదా, నాకు వచ్చింది అయితే ఇవన్నీ నేనైతే బ్యాక్ ప్యాక్ లో పడేస్తా. మన దగ్గర షుగర్ కూడా 64 అంతా ఉంది. బ్యాక్ ప్యాక్ ప్లేస్ సరిపోవట్లేదు. దేని ప్లేస్ లో ఇప్పుడు దేని తీసుకున్నాం. ఇది కూడా ఓకే, ఇది కూడా ఫుల్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకంతా మన ఇంటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అయితే మనకి చెస్ట్ కాదు, ఇదైతే బ్యారల్. ఇక్కడైతే మా ఫ్రెండ్ కోసం ఆర్మర్ అన్ని పెట్టాను కదా, అవన్నీ ఏం చేద్దాం. ఇన్వెంటరీ ప్లేస్ సరిపోవట్లేదు. ఐ థింక్ నా దగ్గర ఇంకేమైనా డైమెన్షన్ ఏమో చూద్దాం ఒకసారి. డైమెన్షన్ కూడా లేదు. 3 ఉన్నాయి, బట్ నాకు క్రాఫ్ట్ చేయడానికి ఎన్ని కావాలో చూద్దాం. 4 నాకు తెలిసి 4 అనుకుంటున్నాను. బ్యాక్ ప్యాక్ లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్టింగ్ కూడా తీసుకెళ్దాం. ఓకే గైస్, ఇంకా అందరూ మనం ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోతున్నాం. సరే అయితే నేనైతే అక్కడికి వెళ్ళాకైతే మమ్మల్ని కలుస్తాను. అందులో ఒక టైం లాప్స్ అయితే ఎంజాయ్ చేయండి.
అయితే మనం ఇంకా పెద్ద లాంగ్ జర్నీ తర్వాత అయితే వచ్చాం ఫైనల్ ఇక్కడ చెర్రీ బ్లాసమ్ దగ్గరికి అయితే కొంచెం ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే చూసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఒక విలేజ్ ఉంది, బట్ దానిపైన ఒక మౌంటైన్ ఉంది, చెర్రీ బ్లాసమ్ ఉంది, నైస్ ప్లేస్. ఇది వచ్చేసి ఒక్క మనకి ఫుడ్ కూడా ఇంకా పని లేదు, కావాలి హేబిల్స్ కూడా ఉన్నాయి, కౌస్ ఉన్నాయి, క్యారెట్ ఉంది. విలేజ్ లో ఉండడం చేస్తున్నాం. ఈ హౌస్ చెస్ట్ అయితే ఉంటుంది నాకు తెలిసి, చూద్దాం. మన విలేజ్ బ్రీడింగ్ కోసం ఉంది కాబట్టి విలేజ్ ట్రేడింగ్ ఫార్మ్ కోసం కూడా అయితే బాగా యూజ్ అవుతుంది. చెస్ట్ అయితే బ్రేక్ చేస్తారు. ఏదైతే పెద్దలేదు ప్రజెంట్ తీసుకున్నాం. ఓకే ఇప్పుడైతే నైట్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆ మౌంటైన్ అయితే ఎక్కుదాం అని ఉంది. నాకు తెలిసి అక్కడ ఆ ప్లేన్ ఏరియా అయితే అక్కడ ఉంది, ఇక్కడైతే చూద్దాం, లేదంటే ఎక్కడన్నా సరే. ఎక్కడన్నా బాగానే ఉంటది, అంటే ఇక్కడ మన బేస్ పెట్టుకుని ఇలా బ్రిడ్జ్ అయితే పెట్టి ఇక్కడ కొన్ని ఫార్మ్స్ అయితే కట్టడానికి. ప్రజెంట్ ఫస్ట్ మనం అక్కడికైతే వెళ్దాం. క్రేప్ అయితే ఉంది. ఓకే గైస్ ఫస్ట్ మార్నింగ్ వెళ్ళడం బెస్ట్ నాకు తెలిసి. స్లీప్ వేసేద్దాం బెడ్. ఓకే నేను బ్యాక్ ప్యాక్ లో పెడుతున్నాను కదా, ఇంకెందుకంటే ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ అయితే చేసుకున్నాం చేయాలి. ఏది నా ప్లేస్. ఓకే ఇదే ఫస్ట్ మనం ఇంకా గేడప్ కూడా అవ్వాలి, డైమండ్ ఆర్మర్ తెచ్చుకోవాలి, ఇంకా మనం టూల్స్ అండ్ చేసుకోవాలి. ఓకే ప్రతిదీ మనం ఫాస్ట్ వెళ్ళకుండా కొంచెం చాలా స్లోగా మన వల్ల అయితే ఎంజాయ్ చేసుకుంటూ చేద్దాం. అక్కడ మౌంటైన్ కూడా ఉంది, ఇక్కడ బాగుంది. ఓకే ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్న ఏరియాని అయితే క్లియర్ అవుట్ చేస్తాను. ఇలా ఒక ఏరియా అయితే క్లియర్ అవుట్ చేసుకున్నాను. మనం ఫ్యూచర్ లో ఇదంతా కూడా క్లియర్ అయితే చేస్తాను నేను ఆప్షన్ లో. ఓకే మనకి ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ఉంది. ఏంటి డ్రౌన్స్ ఓకే మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి అయితే ఇక్కడ వాటర్ ఉంది, అంతేకాకుండా మనం క్రాప్స్ గ్రో చేసుకోవచ్చు, షుగర్ కేన్, అంతేకాకుండా బాగుంటది మనకి వాటర్ ఉన్న ప్లేస్ అయితే కొంచెం. ఫస్ట్ ఇక్కడ చెస్ట్స్ అయితే అన్ని పెట్టుకుంటాను నేను. కంప్లీట్ గా ఒక డే అయితే తీసుకున్నాను. ఇదంతా చేయడానికి ఒక మైండ్ క్రాఫ్ట్ డే చూసారు కదా, ఒకటే సన్ అయితే సెట్ అయిపోతుంది. నేనైతే ఇందులో చేసి వడ్డు పెట్టుకున్నాను, కావాల్సిన కేటగిరీతో అన్ని ఉంటాయి. ఈ స్టోన్ పికాక్స్ అదే పికాక్స్ ఉంటుంది కదా, షవల్ ఎంత పెట్టుకున్నానంటే ఇంకో ప్లేస్ అయితే దొరకలేదు నాకు, ఇంకా దాన్ని కూడా అందరినీ పెట్టేశాను. నెక్స్ట్ ఇందైతే అంత డైరెక్ట్ అయితే పెట్టాను. ఇందులో అయితే మన వాల్యుబుల్స్ ఓకే తీసాను, వాల్యుబుల్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ ఇందైతే కాబుల్ స్టోన్ అంటే స్టోన్ కేటగిరీలు ఉన్నాయి, ఇక్కడైతే ఫర్నిచర్స్ అయితే పెట్టాను. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే ఎందుకు పెట్టుకున్నానంటే నెక్స్ట్ ఇందులో సాప్లింగ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఓకే అంతే గైస్, ఫైనల్ అయితే మనం అయితే చాలా దూరం నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చాం. ఫైనలీ ఇంకెక్కడ నుంచి అయితే బిల్స్ వస్తానే ఉంటాయి. నేను వచ్చేసి మనం ఒక ఎక్స్పీ ఫామ్ కట్టుకోవాలి, ఇలా చాలా చేద్దాం. ఓకే అంతే కదా, చెప్పండి మీకు ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో. మనకి రైతులో ట్రావెల్ అవడం ఇంత కాకుండా వద్దాం అనుకోలేదు, బట్ నాకు ఇక్కడ చెర్రీ బ్లాసమ్ లో ఉండే కొంచెం ఫీల్ అయితే బాగుంటది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.